సో ర్యాండీ శాండీ అని చెప్పేసి ఇద్దరు ఫార్మర్స్ ఉన్నారనమాట. ఏంటి ర్యాండీ శాండీ అంటున్నాడు, ఫార్మర్స్ అంటున్నాడు అనుకుంటున్నారా? అవును, ప్రెసెంట్ ఈ వీడియో వరకు నా కోసం ర్యాండీ శాండీ అనుకోండి. ఇప్పుడు రాము సోము వద్దు. సో మనం జెన్జీ కిడ్స్ కదా. సో ప్రెసెంట్ ఈ వీడియో వరకు ర్యాండీ శాండీ అని ఇద్దరు ఫార్మర్స్ ఉన్నారు అనుకోండి. సో వీళ్ళిద్దరి గురించి ఒక చిన్న స్టోరీ చెప్తా వినండి. వాళ్ళిద్దరికి ఒక్కొక్క ఎకరా ఉంది. ఈ ఒక్కొక్క ఎకరా నుంచి ఎవరు ఎక్కువ సంపాదిస్తారు అని చెప్పేసి ఒక చిన్న ఛాలెంజ్ చేసుకున్నారు. సో ఇలా ఛాలెంజ్ చేసిన తర్వాత ఇద్దరు కలిసి ఒకే రకమైన పంట టమోటాని పెంచుకొని వాళ్ళ ఫీల్డ్లలో వాళ్ళు సోయింగ్ చేసుకున్నారు అనమాట. సోయింగ్ చేసుకున్న తర్వాత ఇద్దరు సేమ్ కష్టపడినారు. సేమ్ ఒకేలా కష్టపడి సేమ్ ఈల్డ్ కూడా అటు ఇటు రాకుండా ఇద్దరికి ఒకే రకమైన ఈల్డ్ వచ్చింది. ఆయనకి 25 టన్నులు వచ్చింది, ఈయనకి 25 టన్నులు వచ్చింది. సో ఈ ర్యాండ్ ఏం చేశాడంటే తనకు వచ్చిన హార్వెస్ట్ ని మొత్తాన్ని తీసుకొని మార్కెట్కి వెళ్ళాడు. సో మార్కెట్ లో వచ్చేసి కేజీ 6 రూపీస్ కి మాట్లాడుకొని 25 టన్నులు ఇంటూ 6 1,50,000 తెచ్చుకున్నాడు ఇంటికి. సో ఈ 1,50,000లో కూడా హార్వెస్టింగ్ లేబర్ కి, కమిషన్ కి, ట్రాన్స్పోర్ట్ కి అన్ని పోను ఈయనకి ₹1,00,000 మిగిలింటది. సో ఈ ₹1,00,000లో కూడా మళ్ళీ ఏం చేశాడంటే కాస్ట్ ఆఫ్ కల్టివేషన్ ఏదైతే మనము ఫస్ట్ పెట్టుబడి పెట్టింటామో సీడ్కి కానీ, డ్రిప్కి కానీ, తర్వాత ఫెర్టిలైజర్ మీరు ఏదైతే జరుగుతుందో ఫెర్టిలైజర్ కానీ అన్నిటికి పోగా ఆ మనిషికి మిగిలింది వచ్చేసి 25,000. సో ఈ శాండీ ఏం చేశాడంటే తనకు వచ్చిన దిగుబడిని 2గా డివైడ్ చేసుకొని ఒకటి 70% గాను, ఇంకోటి 30% గాను డివైడ్ చేసుకున్నాడు. సో ఈ 30%ని పక్కన పెట్టేసి ఈ 70%ని డైరెక్ట్ గా మార్కెటింగ్ చేసుకున్నాడు. సేమ్ ర్యాండీ లాగా 6 రూపీస్కి కేజీ 6 రూపీస్కి. సో ఈయనకి ఈ 70% గాను 17.5 టన్స్ వస్తుంది. సో ఈ 17.5 టన్స్ ఇంటూ 6 రూపీస్ అంటే 1,05,000 మిగులుతుంది. సో ఈ 1,05,000లో కూడా హార్వెస్టింగ్ కి, తర్వాత కమిషన్ కి, ట్రాన్స్పోర్ట్ కి ఇవన్నీ పోగా 70,000 దాకా ఈ 70% నుంచి ఈయనకి మిగిలింది. సో శాండీ దగ్గర ఉన్న ఈ 30% నుంచి ఏం చేశాడంటే శాండీ ఒక 5 టన్స్ వరకు పల్పుగా తయారు చేసిండు. సో ఈ 1 kg ఆఫ్ టమోటా 750 grams ఆఫ్ పల్పుగా వస్తుంది అనమాట. సో అలానే ఈ 5 టన్స్ కి 3.75 టన్స్ పల్పు వచ్చింది. సో ఈ 3.75 టన్స్ మార్కెట్ ప్రైస్ బయట కేజీ 20 రూపీస్ అనుకుంటే ఈ 3.75 టన్స్ ఇంటూ 20 వేసుకుంటే దాదాపుగా 75,000 వరకు ఈ పల్పు నుంచి ఇన్కమ్ తీశాడు. సో శాండీ దగ్గర ఉన్న 2.5 టన్స్ రిమైనింగ్ టమోటా ఏం చేశాడంటే డ్రై చేశాడు అనమాట. సో 8 కేజీల రా టమోటాను డ్రై చేస్తే 1 కేజీ డ్రై టమోటా వస్తుంది. సో అలాగా ఈయన దగ్గర ఉన్న 2.5 టన్స్ టమోటాను డ్రై చేస్తే దగ్గర 0.312 టన్స్ డ్రై టమాటా వచ్చింది అనమాట. సో మార్కెట్ లో 1 కేజీ డ్రై టమాటా వచ్చేసి 250 రూపీస్. సో శాండీ దగ్గర ఉన్న 0.312 టన్స్ ఇంటూ 250 రూపీస్ దగ్గర 46,800 రూపీస్ వచ్చింది అనమాట. సో శాండీకి జస్ట్ ఈ 30% నుంచే ప్రాసెసింగ్ కి అంతా పోయిన తర్వాత దగ్గర 90,000 దాకా మిగిలింది. శాండీ ఏంటంటే జస్ట్ వాల్యూ అడిషన్ చేయడం వల్లనే డబల్ ఇన్కమ్ జనరేట్ చేయగలిగిండు. సో ఇలానే మన ఫార్మర్స్ కూడా ఎవరైతే మార్కెట్ ధర మీకు గిట్టుబాటు ధర రాలేదంటే మీరు ఆల్టర్నేటివ్ గా ఇట్లా వాల్యూ అడిషన్ కి ట్రై చేయండి.